టీమిండియా టీ20 క్రికెట్లో ఇప్పుడు సూర్య హవా నడుస్తోంది. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అద్భుత విజయాలతో దూసుకుపోతోన్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. అయితే సూర్య బ్యాటింగ్ ను చూసి మురిసిపోతారు కానీ అతని అద్భుతమైన కెప్టెన్సీని తగినంతగా గుర్తించడం లేదని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా సూర్య నాయకత్వంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ షాడో కనిపిస్తోందని పఠాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సూర్య నాయకత్వ శైలి రోహిత్ శర్మను తలపిస్తోందని ఇర్ఫాన్ అన్నాడు. రోహిత్ ఎలాగైతే బౌలర్లకు స్వేచ్ఛనిస్తూ క్లిష్ట సమయాల్లో వారికి అండగా ఉంటాడో సూర్య కూడా అదే బాటలో నడుస్తున్నాడని చెప్పాడు. సూర్య ఒక బౌలర్ల లీడర్ అని, మైదానంలో అతను చాలా యానిమేటెడ్గా ఉంటూ ఆటలో పూర్తిగా నిమగ్నమై ఉంటాడని పేర్కొన్నాడు. రోహిత్ లాగే జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సూర్య దిట్ట అని పఠాన్ కొనియాడాడు. బౌలర్ల మనోభావాలను అర్థం చేసుకుని ఫీల్డ్ సెట్ చేయడంలో సూర్య చూపిస్తున్న పరిణతి రోహిత్ వారసత్వాన్ని గుర్తు చేస్తోందన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రికార్డులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. టీ20లో అతని విన్నింగ్స్ పర్సంటేజ్ ఏకంగా 84% ఉంది. ఇది భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఆడిన 7 బైలేటరల్ సిరీస్లోనూ ఓటమి చూడలేదు. 2025 ఆసియా కప్ను కూడా అజేయంగా ముద్దాడింది. గతేడాది 21 మ్యాచుల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్లో ఇబ్బంది పడిన కెప్టెన్గా మాత్రం టీమిండియా విజయ పరంపరను ఎక్కడా ఆపలేదు. టీ20 వరల్డ్ కప్ 2026 దగ్గర పడుతున్న తరుణంలో సూర్య తన బ్యాటింగ్తో ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్లో వరుసగా పరుగులు చేసి తన పాత మిస్టర్ 360 ఫామ్ను ప్రపంచానికి చాటాడు. వరల్డ్ కప్కు ముందు సూర్య పరుగులు చేయడం జట్టుకు చాలా ముఖ్యం. తను కాన్ఫిడెంట్గా ఉంటే టీమిండియాను ఆపడం ఎవరితరం కాదని పఠాన్ విశ్లేషించాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కేవలం ఒక బ్యాటర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కెప్టెన్. రోహిత్ శర్మ నుంచి అందుకున్న నాయకత్వ వారసత్వాన్ని గౌరవిస్తూనే తనదైన మార్కుతో భారత్ను నడిపిస్తున్నాడు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్లో సూర్యసేన డిఫెండింగ్ ఛాంపియన్గా సత్తా చాటుతుందని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు.